ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ గుడికి పోయినా, ఏ మసీదుకి పోయినా, మీరు ఈ ప్రపంచంలో ఉన్న, ఈ ఆరిన నేల మీద ఉన్న ఏ మతం జోలికి పోయినా, మీరు ఎక్కడికన్నా పోండి, వాళ్ళ దేవుళ్ళు గురించి నేర్పించే ఒక సిస్టమ్ ఉండదు. మీరు చూడండి, కావాలంటే వెళ్ళాం, తోసింది ఇచ్చాం, ఇంటికి వచ్చేసాం, అంతే అయిపోయింది. కానీ ఎక్కడా లేని, ఏ మతంలో లేని క్రైస్తవ విశ్వాసులు ఉన్న దేవుడిని గురించి ఎవ్రీ సండే నేర్చుకోవాలి. మీరు ఎక్కడికి పొండి ఏ దేవుడి గురించి నేర్పించుకునే ఒక సిస్టమ్ ఉండదు. కానీ ఈ దేవుని గురించి నేర్చుకోవాలి. ఎలా నేర్పిస్తారో, ఇదిగో చెప్పే నా చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు, వినే మీ చేతుల్లో ఒక బైబిల్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేర్చుకుంటామని. ఇంకా మాస్ లాంగ్వేజ్లో చెప్తే మీకు గుర్తుంటుందేమో, చెప్తాను వినండి. చెప్పే నా చేతుల్లో బైబిల్ పెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నాడు. నేను ఏం చెప్పాలో నా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ బైబిల్ని దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడాలి. వినే మీకు కూడా చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చెబుతున్నాడా అని కాస్తంత గ్రహింపు కలిగి వినాలి. అందుకే ఈ దేవుని గురించి నేర్చుకోవాలి. అందుకే దీన్ని ఒక పుస్తకంలో 66 పుస్తకాలకు ఒక పుస్తకం సందిగ్ధం చేసి మన చేతుల్లో ఎందుకు పెట్టుకోవడం నేర్చుకోవాలి.